ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భగత్ సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. మన సంతోషము పరిపూర్ణమౌటకై మేమీ సంగతులను రాయుచున్నాము. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనము. దేవుని వాక్యం యొక్క గూఢమైన మర్మములు మనకు బయలుపరచబడినప్పుడు మనలను బలపరచునట్టి సంతోషము మన హృదయములను నింపును. కేవలం బైబిల్ జ్ఞానమునందు మన బలము లేదు. యేసుక్రీస్తు ప్రభు తానే పరిశుద్ధాత్మ ద్వారా తన వాక్యమునందలి మర్మములను మనకు బయలుపరిచినప్పుడు మనము బలపడుచున్నాము. గొప్ప సంగతులను నీకు తెలియజేతును. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనము. ప్రేమగల మన రక్షకుడు తన జీవవాక్యమును మనకు తెలిపినప్పుడు అదే మన బలము కాగలదు. మనము ఆయన వాక్యమును ధ్యానించినప్పుడు దినదినములకు అధిక పరిమితిలో ఆయన తన్ను తాను మనకు బయలుపరచుకొనగలది. అదే పరిమితిలో మన సంతోషము కూడా అంతకంతకు విస్తరించుచుండుట మనము కనుగొనగలము. మనము ఆయన కొరకు కనిపెట్టుచుండగా అనుదినము ఏదో ఒక క్రొత్త సంగతిని ప్రభు మనకు ఇచ్చుచుండును. దేవుని వాక్యము మనకు వాస్తవమగు కొలది అది మన సంతోషము, మన బలముగా నగును. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.